ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 అనేది గ్రాండ్ లాంచ్ అయిపోయింది అనమాట. మనకి సెప్టెంబర్ 7 సండే 7 o'clockకి జరిగిపోయింది. ఇల్లు మారింది, తీరు మారింది. 15 వీక్స్ సీజన్ ఎప్పటిలాగే డబుల్ హౌస్, డబల్ జోష్ అండ్ డబల్ డోస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ 15 వీక్స్లో చూడాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి కొంతమంది మనం గెస్ట్ చేసాము, ఓకే బాగానే ఉంది. కానీ మనం గెస్ చేసిన దాంట్లోంచి కామన్ పీపుల్లోంచి మనకి ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక 2 పర్సన్స్ వచ్చారన్నమాట. వాళ్ళని కావాలని తీసుకున్నారేమో అన్నట్టుగా అనిపించింది. అది ఎందుకో అంతగా నచ్చలేదు. ఇంకా వాళ్ళకి ఓటింగ్ పోల్ అనేది ఎక్కువగా వచ్చిందంట. అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ సో ఓకే, మనకైతే అంతగా నచ్చలేదు ఆ 2 పర్సన్స్ అయితే. కామన్ పీపుల్లో అయితే ఇంకెవరన్నా తీసుకొని ఉంటే గేమ్ ఇంకా బాగుండేది అని అనిపించింది. ఇంకా యాజ్ యూజువల్ మనకి లైవ్ అనేది 10:20 నుండి స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు 10:20 నుండి అనేది లైవ్ అనేది ఉంటుంది. 24/7 లైవ్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే మనము హౌస్ గురించి మాట్లాడుకోవాలి. నాగార్జున గారి ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాము. బీబీనే మార్చేశాను అంటే బిగ్ బాస్ని మార్చేశాను అని చెప్పారు కదా మనకి ప్రోమోలో. కాకుంటే బిగ్ బాస్ని మార్చింది బిగ్ బాస్ని కాదంట. సో ఆట తీరుని మార్చారంట. ఏంటని అంటే ఇప్పుడు దారిలోకి తీసుకొస్తాను నేను అని చెప్పేసి బిగ్ బాస్ గారు కూడా ఏంటంటే ఎప్పటిలేక జస్ట్ నార్మల్గా కాకుండా కొంచెం కోపంగా ఉన్నప్పుడు కోపం అన్నట్టుగా, ఎంటర్టైన్ అన్నప్పుడు ఎంటర్టైన్ అన్నట్టుగా మాట్లాడారు. నిజమే అండి, బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ వాయిస్ విని 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 వేరే వారి వాయిస్ వినాలి అని అంటే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. అసలు నిజంగా చెప్పాలంటే ఆ వాయిస్ బేస్ అనేది లేకపోతే నాకు తెలిసి అయితే ఎవరు బిగ్ బాస్ సీజన్ అనేది చూడరు. అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా జరగబోయేది రణరంగమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాగార్జున గారు. మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఈసారి సెలబ్రిటీలకు బిగ్ బాస్ హౌస్ అనేది అంత సులభం కాదు అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటన్నా అంటే షో అంతా అయిపోయాక మనకి ఇచ్చినటువంటి ట్విస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది. అదేంటనేది ముందు వినేద్దాము. ఇంకా మనకి బిగ్ బాస్ గారు నాగార్జున గారికి ఒకటి గిఫ్ట్ అనేది పంపిస్తున్నాం అని చెప్పేసి మనకి బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది కదా, అది పంపించేశారు. అది పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేశారు మన కింగ్ నాగార్జున. అక్కడ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ మనకి అక్కడ వచ్చేసి బయట ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కాకపోతే ఏంటని అంటే హౌస్ కూడా కలర్స్ అండి, అమ్మో విపరీతమైన భయంకరమైన కలర్స్ అనిపించేసింది. అక్కడ అయితే చాలా బీభత్సమైన కలర్స్ ఉన్నాయన్నట్టు. టోటల్గా బటర్ఫ్లైస్ అనే పెట్టేశారు. ఇప్పుడు మనము లివింగ్ ఏరియాలో సిట్టింగ్ దగ్గర చూస్తే చైర్స్ దగ్గర బటర్ఫ్లైస్ ఉండడము, మనకి ఎంట్రీ దగ్గర కూడా బటర్ఫ్లై ఉండేసి ఫస్ట్ ఒక బటర్ఫ్లై ఉంటుంది, దానిపైన ఒక చిన్న బటర్ఫ్లై ఉంటుంది. తర్వాత ఎంట్రీ మనకి ఏమంటారు డోర్ అనేది లోపలికి పోయే ముందు డోర్ అనేది కొంచెం లోపలికని ఉంది. అంతకుముందు ఏంటంటే గ్లాస్ డోర్ అనేది కొంచెం మనకి బయట గార్డెన్ ఏరియాలో జస్ట్ మనకి కిందకి తీయడానికి అట్లా కొంచెం తొందరగా అన్నట్టు ఉంటుండే కదా. బట్ ఇప్పుడు అలా కాదన్నమాట. మనకి గార్డెన్ ఏరియాకి ఉంది, మనం లోపలికి వెళ్ళే డోర్ అనేది చాలా డిస్టెన్స్ ఉంది. చిన్న షెడ్ లాగా వేసేసి అందులో చైర్స్ వేశారు. ఇంకా వచ్చేసి బెడ్స్ ఉన్నాయి అక్కడే అవుట్ హౌస్ లాగా అన్నట్టు. దాని అవుట్ హౌస్ 10 కోసం అని చెప్పేసి అన్నట్టుగా. అది ఎవరికి ఇస్తారని చెప్పేసి మనకి ఫస్ట్ అయితే అనౌన్స్ చేయలేదు, దాన్ని చూపించలేదు కూడా. మనకి ఓపెన్ చేసి అది లాక్ వేసే ఉందన్నట్టు. మనకి బెడ్స్ ఉంటాయి అంతే. ఈసారి ఎవరికి కూడా సింగిల్ బెడ్ అనేదే లేదు. ఓన్లీ ఎస్పెషల్లీ క్యాప్టెన్కి స్పెషల్గా మనకి ఇంకా లోపలికి వెళ్ళాక హౌజులు చూపించడానికి ఇంట్రొడక్షన్ అనేది చాలా ఒక రేంజ్లో చూపించారు. చాలా బాగా అనిపించింది. ఏంటన్నా అంటే మన మెయిన్ హౌస్ ఉంటుంది కదా, మెయిన్ హౌస్ ఏ లెవెల్లో ఉన్నదో ఆ లెవెల్లో మనకి ఒక క్లాత్ని పెట్టేసి బిగ్ బాస్ అని రాశాక మనకి అదేంటిది ఆ క్లాత్ అనేది కింద పడిపోయి మనకి ఆ హౌస్ అనేది మనకి చూపిస్తారు. అదేవిధంగా సెకండ్ హౌస్కి కూడా మొత్తం మనకి స్పాంజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, మనకి ఆ స్పాంజ్ క్యూబ్స్లను మొత్తం ఆ లెవెల్లో పెట్టేసి వాటిని కింద పడేసాక మనకి ఆ హౌస్ అనేది కనిపిస్తుంది. సెకండ్ హౌస్ అనొద్దు దాన్ని, అసలు సెకండ్ బెడ్రూమ్ అనాలి యాక్చువల్గా అయితే. సో ఓకే, సెకండ్ హౌస్ ఆ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఆ విధంగా మనకి చూపించేశారు 2 హౌజులని. బట్ ఓవరాల్గా అయితే హౌస్ ఓకే. నెక్స్ట్ లాస్ట్ టైంలో ఏంటి అని అంటే
మనకి ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క యానిమల్ని అలాగా పెట్టేశారు కదా. ఈసారి అయితే అలాగా లేదు, జస్ట్ సింపుల్ లివింగ్ రూమ్, డిస్కషన్ రూమ్, కిచెన్, వాష్రూమ్, బెడ్రూమ్, అదే బెడ్రూమ్లో పెద్దగా ఇచ్చేసి అందులో పార్టీషన్గా క్యాప్టెన్ రూమ్. అంతకుముందు ఏంటనంటే క్యాప్టెన్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా వీళ్ళతో పాటు కాకుండా స్పెషల్గా ఇచ్చారు. బట్ ఈసారి ఏంటనంటే అదే బెడ్రూమ్లో పార్టీషన్ లాగా చేసేసారన్నమాట. ఇది ఫ్రెండ్స్, బెడ్ అనేది స్పెషల్గా ఇచ్చారు. ఇంకా ఒక్కొక్కటి మనము ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. ఇక్కడ బిగ్ బాస్ 6 నాగార్జున గారికి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చేసి అవన్నీ ఓపెన్ చేయమని చెప్తారనమాట. అన్నీ అంటే అన్నీ కాదు, మనకి చూపిస్తారు. ఫస్ట్ వచ్చేసి కిచెన్ ఉంటుంది. ఏంటి అంటే అవి కూడా వేరే ఉంటుందన్నమాట, సూపర్గా ఉంటుంది. కిచెన్ ఏంటి అంటే లివింగ్ ఏరియాస్ ఓకే. లివింగ్ ఏరియా కలర్ కూడా అండి అమ్మో చాలా బీభత్సంగా ఉంది కలర్ కూడా వచ్చేసి. మనకి టీవీ కూడా, మనకి టీవీ ఉంటుంది కదా, మనకి ఆ టీవీ కూడా అనేది చాలా హైట్లో పెట్టేశారు. తర్వాత వచ్చేసి అది మీకు ఊహ కూడా అందనటువంటి సర్ప్రైజెస్ ఉంటాయి ఇందులో అని చెప్పేసి అనౌన్స్ చేశారన్నట్టు. కిచెన్కి వచ్చేసి మిరపకాయ తోరలతో అంటే మిర్చి తీగలు ఉంటాయి కదా, దాంతో అన్నట్టుగా టోటల్గా మనకి క్లోజ్ చేసేసి వాటిని హ్యాంగ్ చేసేసి ఉంచారన్నట్టు. ఇదేంటి ఇలా చేశారని అంటే కిచెన్ చాలా హాట్గా ఉంది అన్నట్టుగా, మనకి స్పైసీగా ఉంది అన్నట్టుగా చూపించేశారు. కిచెన్ లుక్ కూడా ఎలా అని అంటే కలర్లు అయితే అమ్మో అదిగా ఎబ్బెట్టండి కలర్స్ అయితే. ఇవేం చెప్పాలి అని అంటే ఆ స్టేజ్ పైన కూడా లైటింగ్ కలర్ అనేది అయితే ఇట్లా మనకి కళ్ళ గొట్ట వచ్చేస్తుంది అన్నట్టు. పర్పుల్ కలర్, ఇట్లా బ్లాక్, ఇంకా వచ్చేసి అందులో మిక్స్డ్ కలర్ చాలా ఇట్లా డార్క్ ఇట్లా ఉన్నదన్నమాట. ఇంకా హెచ్డి, ఇంకా ఎక్కువ హెచ్డి క్వాలిటీలో చూస్తేనే అయితే కళ్ళు అనేది చాలా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నట్టుగా ఉంది. తను ఏంటనంటే హ్యామర్ ఇస్తారు సుత్తతోటి, అక్కడ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ వచ్చేసి 500 రేంజ్ రావాలి. సో అది వస్తే మీరు కిచెన్ ఓపెన్ చేయొచ్చు, కిచెన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో అక్కడ హ్యామర్ తోటి మీటర్ని కొట్టగానే 999 అంటే 999 అనేది వస్తుంది. ఇంకా అంతా సెటప్ అయ్యి కదండి, బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి అన్నీ 9 వస్తాయి ఏది ఉన్నా కానీ. సో అది అనేది కిచెన్ అనేది చూపించేస్తారు. ఎల్లో ల్యాడర్ ఉంటుంది, ఆ ల్యాడర్ పైన మనకి స్నేక్ అనేది ఉంటుంది. సో అక్కడ వచ్చేసి అది ఎందుకు అని అంటే పాములు మింగేస్తాయి, నిచ్చెనలు ఎక్కాలి, అప్ అండ్ డౌన్స్ అన్నట్టుగా పెట్టారంట. అక్కడ నాగార్జున గారికి 2 డైస్లు ఇచ్చారు, డైస్ వేయమని చెప్తారన్నట్టు. ఫస్ట్ డైస్ వచ్చేసి 3 పడుతుంది, సెకండ్ డైస్ వచ్చేసి 6 పడుతుంది. అది ఇంకా లాజిక్ తెలిసిందే కదా, 9 అన్నట్టుగా చూపిస్తారు. అప్పుడు చూపించాక మనకి క్యాప్టెన్ బెడ్రూమ్ అనేది చూపించేశారన్నట్టు. ఇంకా ఈ పరీక్షలు ఇది అనేది ఇంకెప్పటికీ అయిపోదు. ఇంకా నా కోసం అని చెప్పేసి స్టేజ్ పైన కంటెండర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్. ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తారు. సెకండ్ హౌస్ ఏంటి అని అంటే వాష్రూమ్ కూడా చూపించారండి. అమ్మో వాష్రూమ్ కలర్స్ అయితే సేమ్ ఎప్పటిలాగే వాష్రూమ్ వచ్చేసి మనకి సోఫాలు ఉంటాయి. కలర్స్ వచ్చేసి ఎల్లో, పింక్, మళ్ళీ ఇంకా బ్లూ, రెడ్ కలర్స్. అమ్మో అదైతే చాలా ఘోరంగా అనిపించింది కలర్స్. ఎందుకు ఊగే కలర్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? కలర్స్ అనేది లైట్గా ఉంటే కొంచెం మనం చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపించదు. ఆ విధంగా కలర్స్ ఉండేసరికి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా సెకండ్ హౌస్ గురించి వచ్చేస్తే అయితే మనకి గార్డెన్ ఏరియాలో ఆ స్విమ్మింగ్ పూల్ పక్కకి అంతకుముందు ఏంటి అని అంటే ఓపెన్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్టేశారన్నమాట. అందులో కూడా ఓన్లీ బెడ్సే ఉంటాయి, ఏది లేదు. అక్కడ మనకి జైలు కూడా ఉంటుంది, జైలు కూడా చూపించారు. అంటే ఇక్కడ ఏంటని అంటే 2 హౌజెస్ కరెక్టే. ఆ 2 హౌజెస్లో కిచెన్, వాష్రూమ్స్ అవన్నీ వారికి సపరేట్ అన్నట్టు కాదు. సో మెయిన్ హౌస్లోనే అవన్నీ ఉంటాయి. జస్ట్ పడుకోవడం మాత్రమే ఆ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరికైతే అలర్ట్ చేశారో వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటనంటే నీకు ఆకలైనప్పుడు నాకు ఆకలేస్తే నువ్వు చేసుకోవాల్సిన టైంలో నేను చేసుకుంటే ల్యాడర్ ఉంటుంది, ఆ ల్యాడర్ పైన మనకి స్నేక్ అనేది ఉంటుంది. సో అక్కడ వచ్చేసి అది ఎందుకు అని అంటే పాములు మింగేస్తాయి, నిచ్చెనలు ఎక్కాలి, అప్ అండ్ డౌన్స్ అన్నట్టుగా పెట్టారంట. అక్కడ నాగార్జున గారికి 2 డైస్లు ఇచ్చారు.
డైస్ వేయమని చెప్తారు అన్నట్టు. ఫస్ట్ డైస్ వచ్చేసి 3 పడుతుంది, సెకండ్ డైస్ వచ్చేసి 6 పడుతుంది. అది ఇంకా లాజిక్ తెలిసిందే కదా, 9 అన్నట్టుగా చూపిస్తారు. అప్పుడు చూపించాక మనకి క్యాప్టెన్ బెడ్రూమ్ అనేది చూపించేశారు అన్నట్టు. ఇంకా ఈ పరీక్షలు ఇది అనేది ఇంకెప్పటికీ అయిపోదు. ఇంకా నా కోసం అని చెప్పేసి స్టేజ్ పైన కంటెండర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్. ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తారు. సెకండ్ హౌస్ ఏంటి అని అన్నట్టు వాష్రూమ్ కూడా చూపించారండి. అమ్మో, వాష్రూమ్ కలర్స్ అయితే సేమ్ ఎప్పటిలాగే వాష్రూమ్ వచ్చేసి మనకి సోఫాలు ఉంటాయి. కలర్స్ వచ్చేసి ఎల్లో, పింక్, మళ్ళీ ఇంకా బ్లూ, రెడ్ కలర్స్. అమ్మో, అదైతే చాలా ఘోరంగా అనిపించింది కలర్స్. ఎందుకు ఊగే కలర్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? కలర్స్ అనేది లైట్గా ఉంటే కొంచెం మనం చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపించదు. ఆ విధంగా కలర్స్ ఉండేసరికి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా సెకండ్ హౌస్ గురించి వచ్చేస్తే అయితే మనకి గార్డెన్ ఏరియాలో ఆ స్విమ్మింగ్ పూల్ పక్కకి అంతకుముందు ఏంటి అని అంటే ఓపెన్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్టేశారన్నమాట. అందులో కూడా ఓన్లీ బెడ్సే ఉంటాయి, ఏది లేదు. అక్కడ మనకి జైలు కూడా ఉంటుంది, జైలు కూడా చూపించారు. అంటే ఇక్కడ ఏంటని అంటే 2 హౌజెస్ కరెక్టే. ఆ 2 హౌజెస్లో కిచెన్, వాష్రూమ్స్ అవన్నీ వారికి సపరేట్ అన్నట్టు కాదు. సో మెయిన్ హౌస్లోనే అవన్నీ ఉంటాయి. జస్ట్ పడుకోవడం మాత్రమే ఆ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరికైతే అలర్ట్ చేశారో వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటనంటే నీకు ఆకలేనప్పుడు నాకు ఆకలేస్తే నువ్వు చేసుకోవాల్సిన టైంలో నేను చేసుకుంటే, స్టవ్ పైన ఖాళీ లేకపోతే సో ఆ హౌస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుంది. ఆ విధంగా అనమాట వాళ్ళు కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ముందు ఎలా పెడతారో ఏంటి అనేది తెలియదు. అదేవిధంగా వాష్రూమ్ కానివ్వండి ఏదైనా మనకి మెయిన్ హౌస్లోనే ఉంటుంది. ఏమంటారు అవుట్ హౌస్ అనే చెప్పారు మనకి. ఇంకా అందులో ఎవరున్నారు ఏంటి అనేది చూసేద్దాం ఇంకా మరి.